జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానిలో సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తున్న 75 మంది సెక్యూరిటీ గార్డుల జీతాల నుంచి గత 8 నెలలుగా కొంత మొత్తం కట్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కట్ అవుతుందో జీతాల నుంచి కొంత మొత్తం కట్ అవుతుందో దానికి సరైన వివరణ లేకపోవడం, ఎందుకు సంబంధించి కట్ చేస్తున్నారో ఆ వివరాలు లేకపోవడం, అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడం, ఒకవేళ గట్టిగా అడిగినట్టయితే సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు ఎక్కడ పోతాయనే భయంతో మిన్నకుండిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉంటారో వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రతి నెల కొంత మొత్తం కట్ అయిపోవడం, తమకు ఇచ్చేదే 17,600 అయితే అందులో దాదాపు 600 నుంచి 800 కట్ అవుతుండడం. దీనికి సంబంధించి ఏదైతే వీరికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీ ఉందో రేణుకా శక్తి సెక్యూరిటీ సర్వీస్ అధినేత దీనికి సంబంధించి వివరణ కోరినట్టయితే ఆయన తనకేమీ తెలియదు, విజిలెన్స్లో ఉన్న కీలక అధికారి దీన్ని పర్యవేక్షిస్తున్నాడు, ప్రతి కాగితం కూడా ఆయన దగ్గర నుంచి వస్తుంది, ప్రతి జీతానికి సంబంధించి కావచ్చు ఇతర విషయాలకు సంబంధించి ఆయనే చూసుకుంటాడు, తమకేం తెలియదు అని చెప్తున్నాడు. దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? సెక్యూరిటీ గార్డుల జీతాల్లో ఇంత చిన్న మొత్తంలో ఎందుకు కట్ అవుతుంది? వారికి ఇచ్చే జీతమే తక్కువైనప్పుడు వారి జీతాల్లో ఇంత చిన్న మొత్తం ఎందుకు కట్ అవుతుందని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల నుంచైనా తమకు పూర్తి స్థాయిలో జీతాలు అంతా లేదనేది ప్రశ్నార్థంగా ఉంది. మరోవైపు దీన్ని నిలదీసినట్టయితే తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయని మిన్నకుండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీరికి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాల్సిందే. జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానిలో సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తున్న 75 మంది సెక్యూరిటీ గార్డుల జీతాల నుంచి గత 8 నెలలుగా కొంత మొత్తం కట్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కట్ అవుతుందో జీతాల నుంచి కొంత మొత్తం కట్ అవుతుందో